మార్నింగ్ వెల్కమ్ టు 99 టీవీ. నేను చందు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ పర్యటన, 3 సభల్లో పాల్గొనున్న జనసేనాని. కోనసీమ సమస్యల పరిష్కారం మా బాధ్యతే, ప్రజల దీవెనలే తనకు బలమన్న పవన్ కళ్యాణ్. చివరి దశకు చేరుకున్న ప్రచారం, మరికొద్ది గంటలే పార్టీలకు అవకాశం. హోదాకు మద్దతు, పోలవరానికి అడ్డుపడం, చంద్రబాబు పని అయిపోయిందన్న కేసీఆర్. సోనియా హోదా ఇస్తామంటే ఎందుకు అడ్డుపడ్డారు? జగన్తో కలిసి కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని బాబు ఫైర్. ఏపీలో అభివృద్ధి పచ్చ చొక్కాలకే పరిమితమైంది. ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతేనన్న జీవీఎల్. పేదలకు అందరికీ ఇళ్లు, ఉచిత వైద్యం, 2,30,000 ఉద్యోగాల భర్తీకి జగన్ హామీ. ఎన్నికలప్పుడే వారికి రామాలయం గుర్తొస్తుంది. కాంగ్రెస్, బీజేపీలు దేశానికి అన్యాయం చేశాయన్న కేటీఆర్. టీఆర్ఎస్ పాలనలో బెదిరింపులు, కేసీఆర్ తీరును తప్పుపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నటుడివైతే సినిమాల్లో చూపించుకోండి, వీధుల్లోకి వచ్చి మా కుర్రాలను కొడితే ఊరుకునేది లేదన్న బొత్స. భర్త గెలుపు కోసం ప్రచారం, మంగళగిరిలో నారా బ్రాహ్మణి రోడ్ షో. ఎన్నికల వేళ ఏరులై పారుతున్న మద్యం, డబ్బు, డూ ఆర్ డై అనే రేంజ్లో పోరాడుతున్న నేతలు. హైదరాబాద్లో 8 కోట్లు స్వాధీనం, బీజేపీ ఫండ్గా గుర్తించిన పోలీసులు. బీజేపీ, కాంగ్రెస్లో ఒక్కదాన్ని ఎంచుకోవాల్సిందే, కేసీఆర్ ఫ్రంట్కు అవకాశం లేదన్న దేవేగౌడ. ఓటింగ్ శాతం పెంచుకునేందుకు ఈసీ కీలక నిర్ణయం, సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్కు అవకాశం. ఒకటి కాదు 5 లెక్కించాల్సిందే, వీవీప్యాట్ కౌంటింగ్లపై సుప్రీం ఆదేశాలు. అద్వానీ, జోషీలకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుంది, సీనియర్లకు టికెట్లు ఇవ్వకపోవడంపై గడ్కరీ వివరణ. ప్రజాధనాన్ని దోచుకునే వారికి శిక్ష పడాల్సిందే, ఐటీ దాడులు జరపడం మంచిదేనన్న కమల్ హాసన్. ఆర్టికల్ 370 రద్దు చేస్తే ఊరుకునేదే లేదు, పోరాటం చేస్తామన్న ఫరూక్ అబ్దుల్లా. డెబ్బై 75 అంశాలతో బీజేపీ మేనిఫెస్టో, ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం అన్న మోదీ. ఫేస్బుక్ ద్వారా కీలక ప్రకటన చేసిన రాహుల్, పరీక్షలకు ఫీజులు మాఫీ చేసేలా ఆదేశాలు. దేశం దృష్టిని ఆకర్షిస్తున్న సిక్కిం ఎన్నికలు, పాగా వేసేందుకు జాతీయ పార్టీల ప్రయత్నాలు. మాల్యాకు లండన్ కోర్ట్ షాక్, త్వరలోనే భారత్కు తీసుకువచ్చే ఛాన్స్. పాక్ ప్రధాని కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం, ఇమ్రాన్ ఖాన్కు తప్పిన ముప్పు. హోరాహోరీ పోరులో సన్ రైజర్స్ ఓటమి, 6 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం.